బా 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 బా. ఏమైంది మాస్టర్? I like his dance. బా, He was I- just throwing them. నాకు విపచ్చంగా నచ్చింది ఒక పర్ఫార్మెన్స్ బాబు. ద గడ్డపార తవ్వింగ్. మీరందరూ లవ్ సాంగ్ వేస్తుంటే ముస్తఫా ముస్తఫాలో ఉన్నా పర్లేదు. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ, వి మిస్ యూ. ఏంటి తిన్నా ఇప్పుడే ఇందాకేనండి. అరే బానే ఉన్నా నేను, బానే జరుగుతున్నా షూటింగ్స్ అవి. కాదు, నేనేమి మాట్లాడట్లేదు కదా. మీరు మాట్లాడిపోయి మీ కళ్ళు మాట్లాడుతున్నాయి నాకు. రంగులే అది వస్తుంది ఇప్పుడు. మీరు ఒకసారి మీ కళ్ళతో ట్రై చేయండి. కరెంట్ షాక్ తో పోతాడు మాస్టర్. విష్ణు కళ్ళు ఏం చెప్తానో నేను ట్రై చేస్తాను. విష్ణు రా. ఒక మంకీ ఎక్స్ప్రెషన్ తప్పితే ఏం రాదు. పో. నాకు కూడా వినిపిస్తుంది మీ కళ్ళలో నుంచి. మీరు చెప్పారా నిజంగానే? ఏది ఏది మీ కళ్ళలో రిఫ్లెక్ట్ అయి వినిపిస్తుంది. ఏమనిపించింది చెప్పండి. అది ఏంటి ఆ మంకీ ఎక్స్ప్రెషన్ అన్నది? అన్నది కాదు, మీకేమనిపించింది ఓ, అన్నది. ఆమె నిజంగానే అన్నదా? మీరు ఈ రోజు ఏం డిస్ట్రాక్ట్ చేయాలని చూసినా మన కాన్సన్ట్రేషన్ అంతా ఆట విన్ అవ్వడంలోనే మన ఉంటది. కాన్సంట్రేషన్ నా మా అది చెప్పండి. మనాన్ని నా- కలిపేసుకుంటుంటే నన్ను మరి సారీ చూసుకోండి. నీ కంఫర్టే కదా సుధీర్. ఇదేంటండి? అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. మీరు అప్పుడే ఓడిపోవడం గురించి ఆలోచిస్తారా? మీరందరూ ఓడిపోయాక ఏం పాడాలని అని ఆలోచిస్తున్నాను. వాళ్ళు ఓడిపోతే ఆయన మీరు ఎందుకు పడతారు? అంటే ఇక్కడ పాటలు వచ్చింది ఆవిడ ఒక్కడికే కదా. హారిక గారు మీరు కూడా బాగా పాడతారు, నాకు తెలుసు. మీలాంటి అందమైన వాళ్ళు పాడాలా? జస్ట్ అలా నుంచుంటే చాలు, అలా నవ్వితే ఏమైంది చాలు. పాప, చెక్ వచ్చి రాలేదా నీకు? అదే No, no, నేను చెక్కుల కోసం ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్. చెప్పు ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్. ఇప్పటి నుంచి నా ధ్యానం అంతా, నా తపస్సు అంతా ఆట మీదే. కప్పు కొట్టకపోతే నేను అసలు మనిషే కాదు. కొట్టినా కాదు. ఎందుకు దివి నుంచి దిగి వచ్చిన ఏంజల్ లా ఉన్నాను అలా మిస్టేక్. ఇవన్నీ ఆవిడ చెప్పు, పాటలు బాగా పాడతారు. వెళ్ళి. వెళ్ళి స్టార్ట్ చేయొచ్చా గేమ్? ఏంటి సార్, 2-3 అనుకున్నాం మనం ఏదో ఒకటి చెప్పాలని ఇక్కడ. చిన్నప్పుడు నేను సైకిల్ పైన పాల ప్యాకెట్లు వేసి ఒక్క రోజులో 3000 సంపాదించిన. ఎలాగా? సైకిల్ అమ్మేసిన. నమ్ముకోవచ్చు కదా. పాల ప్యాకెట్లు అమ్మడానికి ట్రై చేస్తారు సార్, కానీ వాళ్ళు పాలు కూడా ఉండాలన్నారు అందులో. డిమాండ్స్ ఎక్కువైపోయినాయి, సో సైకిల్ అమ్మేసా. బ్లూ కలర్ సైకిల్. వచ్చారు జడ్జెస్ వాళ్ళందరూ కూడా అందరికీ వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పారు. మీకు చెప్పాలి కదా అట్లీస్ట్ వ్యాలంటైన్స్ డే విషెస్. హాయ్ జడ్జెస్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Thank you. బుల్లి తెర పైన మీ సినిమాలు చూస్తూ పెరిగాను, అందుకే ఇంత పొడుగు పెరిగాను. సో అప్పటి నుంచి మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఐ లవ్ యూ మ్యామ్. సో టుడే ఇస్ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యూ. I too love you. I love your humor. సో జడ్జెస్ కాంపిటీషన్ అంటే బ్యాటిల్ రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవబోతుంది. సో బ్యాటిల్ ఎలా జరిగిద్ది, ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటది? సో షో ఫార్మాట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు మీ టాలెంట్ ని సెలెక్ట్ చేసుకునే దానికి మీరు ఖర్చు పెట్టింది 40 lakhs. ఓకే అండ్ ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క ప్లేయర్ నుంచి ఒక్కొక్క టాలెంట్ వచ్చి పర్ఫామ్ చేస్తారు. ఓకే అండ్ ఈచ్ పర్ఫార్మెన్స్ కి మేము మాక్సిమం 1 lakh rupees ఇస్తాం. సో ఇప్పుడు ఆ 40 lakhs ప్లస్ ఎవ్రీ ఎపిసోడ్ లో మీరు ఎంతైతే గెలుచుకుంటారో ఆ మొత్తం కలిపి ఆట వాల్ట్ లోకి వెళ్తుంది. అండ్ ఆ వాల్ట్ ఎక్కడుందంటే సో ఫస్ట్ ఎపిసోడ్ లో నా దగ్గర ఉన్న 40 lakhs మీరు నాకు ఏదైతే ఇచ్చారో ఆ 40 lakhs ఇప్పుడు ఆట వాల్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే సీజన్ ఫినాలేలో ఆ ఆట వాల్ట్ లో ఎంతైతే మనీ ఉందో ఒక్కళ్ళకే అది దక్కుతుంది. సో 40 lakhs ప్లస్ ప్రతి ఎపిసోడ్ 4 lakhs గెలుచుకునే ఛాన్స్ ఉంది. అందులో ఎంతైతే గెలుచుకుంటారు ఆ అమౌంట్ ఇలా ప్రతి ఎపిసోడ్ అమౌంట్ ఆట వాల్ట్ లోకి వెళ్ళి సో అది ఫైనల్ లోని ఎవరైతే ఆట టైటిల్ విన్ అవుతారో వాళ్ళకి అందులో ఉన్న డబ్బు మొత్తం చెందుతుంది. ఎస్. ఓకే సో మాస్టర్ అంటే ఇప్పుడు ఒక్కరే విన్ అవ్వాలి అని చెప్పానంటే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఒకటి ఉంటది కదా. సో అది ఎలా ఉండబోతుంది? ఎలిమినేషన్ అనేది
మేం చేయం. ఓ అక్కడ కనిపిస్తుందా చైర్, సుప్రీం చైర్. అది ఎలిమినేషన్ చేస్తారు. ఎవ్రీ ఎపిసోడ్ నలుగురు పర్ఫామ్ చేస్తారు కదా, ఆ నలుగురిలో ఎవరైతే హైయెస్ట్ గెలుచుకుంటారో మనీ, సో వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా వాళ్ళే కూర్చున్నారంటే మళ్ళీ గెలిచి ఓకే వాళ్ళకి ముగ్గురులో ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ వాళ్ళకి వస్తుంది. కంటిన్యూస్ గా ఇన్ 2 వీక్స్ ఎవరైతే గెలిచి సుప్రీం చైర్ ని ఎక్వైర్ చేసుకుంటారో వాళ్ళు మిగతా 3 ప్లేయర్స్ టీమ్ లోని ఎవరినైనా ఎలిమినేట్ చేసే పవర్ ఉంటది. సో సుప్రీం చైర్ లో ఉన్న వాళ్ళు ఏ టాలెంట్ ని ఎలిమినేట్ చేయాలో వాళ్ళు చెప్పరు. Okay. దే విల్ యూజ్ అ ప్లేయర్ టీమ్. ఓకే ఓకే, సో దే విల్ చూస్ అ ప్లేయర్ టీమ్ అండ్ ఆ ప్లేయర్ విల్ డిసైడ్ వాళ్ళ టీమ్ లోంచి ఏ టాలెంట్ ఎలిమినేట్ చేయాలో. సో ప్లేయర్స్ ఆల్ ద వెరీ బెస్ట్. హోప్ యూ అండర్స్టూడ్ ద రూల్స్. ఇస్ ఇట్ క్లియర్? టాలెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఎపిసోడ్. సో ఇక్కడ నుంచే తెలిసిద్ది ఎవరా సుప్రీం చైర్ ఎక్వైర్ చేసుకుంటారు అని చెప్పాను అనేది. ఆల్ ద బెస్ట్ ప్లేయర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.